ఈరోజు శంఖపుష్పాలతో మనం మంచి నైట్ క్రీమ్ తయారు చేసుకుందాము. స్కిన్ కూడా చాలా ఫిట్గా ఉండి చాలా హెల్తీగా బాగుంటుంది. మీకు చేంజ్ తెలుస్తుందండి. తర్వాత ఈ పువ్వులను మనం వాటర్లో వేసి మరగపెడితే ఇలా డికాషన్ లాగా మొత్తం పువ్వుల కలర్ అంతా దిగుతుంది. ఈ వాటర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడుకోవచ్చు. దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని దీనికి కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని మనం డబల్ బాయిల్ చేసుకుందామండి. కొంచెం కార్న్ఫ్లవర్ నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. అంటే మనం వాటర్ క్వాంటిటీని బట్టి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా శుభ్రంగా నీట్గా కార్న్ఫ్లవర్ అంతా వాటర్లో కలిసిపోవాలి. ఇప్పుడు డబల్ బాయిల్ మెథడ్లో మనం ఫస్ట్ గిన్నెలో నీళ్ళు వేసి ఆ నీళ్ళలో మనం పెట్టుకున్న వాటర్ బౌల్ పెట్టుకోవాలండి. కార్న్ఫ్లవరు శంఖపుష్పాల వాటర్ కలిపిన బౌల్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకుంటే ఇలా మనకి జెల్లీలా తయారవుతుంది. చూసారు కదా క్రీమ్ ఎంత బాగుందో. మంచి ఫిట్నెస్ క్రీమ్ అండి. చాలా సూపర్ చేంజ్ వస్తుంది నైట్ వాడాలి. అయితే ఈ క్రీమ్ ఇప్పుడు తీసుకొని బయటికి చల్లగా అవ్వాలండి. చల్లగా అయిందని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఇలా జెల్లీలాగా వస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చక్కగా స్కిన్కి చక్కగా మాయిశ్చర్లా కూడా పనిచేస్తుంది. ఇందులో మనం అలోవెరా జెల్ వేసుకోవాలండి. నేనైతే ఏజ్లెస్ కంపెనీ తీసుకుంటాను. ఏజ్లెస్ బ్రాండ్ చాలా బాగుంటుందండి అలోవెరా. ఇది చూసారు కదా, నేను 2.5 స్పూన్లు తీసుకున్నాను. ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం అలోవెరా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా ఆయిల్స్ కూడా యాడ్ చేసుకుందాం. జోజోబా ఆయిల్ అండి ఇది. ఈ జోజోబా ఆయిల్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఈ విటమిన్ ఆయిల్ చూస్తున్నారు కదా, ఈ ఆయిల్స్ అన్నీ వేసి మనం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని చేస్తే చాలా అద్భుతమైన మంచి క్రీము. నేను ఒక బ్యూటిషియన్గా చెప్తున్నాను. పార్లర్కి వెళ్తే నెలకు ఒక్కసారి మనకి చేంజ్ కనిపిస్తుంది. మీరు ఇలా ఇంట్లో కేర్ తీసుకుంటే మాత్రం స్కిన్ చాలా సూపర్ ఉంటుంది. ఫిట్నెస్ కూడా ఉంటుంది. పార్లర్ అంటే ఏదన్నా అకేషన్స్కి వెళ్ళి చేయించుకుంటే బాగుంటుందండి. ఇది మాత్రం రెగ్యులర్ చేసుకోండి. నేను చూపించేవి చాలా బాగుంటాయి. ఓకే అండి.